రాబోతున్నారు? అంటే ఇంటర్నల్ మీటింగ్ డెఫినెట్గా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 ఇయర్స్ అవుతున్న సందర్భంగా పార్టీ అంటే ఆ ప్రోగ్రామ్ని ఎట్లా సెలబ్రేట్ చేయాలి అండ్ మెంబర్షిప్ ఎట్లా చేయాలి అండ్ ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ఎండగట్టడానికి ప్రజల్లోకి వెళ్ళి ఇంకెట్లా పనిచేయాలి, ప్రజల గురించి ఎట్లా మాట్లాడాలనేది ఈరోజు కేసీఆర్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్య నాయకులతోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా వారు ఏదైతే దిశానిర్దేశం ఇస్తారో దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటాము. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉండే, కేవలం కొన్ని విషయాలలో వాళ్ళు ఏమంటారు ఆశకి పోయి కాంగ్రెస్ ప్రభుత్వంని తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత ఇంకా గొప్పగా కేసీఆర్ కంటే ఎక్కువ మనకి అభివృద్ధి జరుగుతుందేమో అని అనుకున్నారు. కానీ గతంలో 10 సంవత్సరాలకి ముందు తెలంగాణ ఎట్లుందో అట్లనే తీసుకొస్తాడు, ఇంకా వరస్ట్గా తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తారని మాత్రం ప్రజలు అనుకోలేదు. ఇప్పుడు 1 ఇయర్ నుంచి వాళ్ళు అదే బాధపడుతున్నారు. డెఫినెట్గా రానున్న రోజుల్లో కేసీఆర్ గారు రావాలి, మాకు అందరికీ మంచి చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. 14 నెలల్లో మేము 5 స్కీమ్లు అనేది ఇంప్లిమెంట్ చేశామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళు అంటున్నారు కదా, అయిందన్నారు. మీరు గ్రౌండ్లో మనము మీ మీడియా ముఖంగా వెళ్దాము, ప్రజలను అడుగుదాం ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు ఏంటిది అనేది క్లియర్ రిపోర్ట్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఆయన చెప్పిన 6 గ్యారంటీలో అర గ్యారంటీ ఇచ్చిండు, అది కూడా ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ తోటి ఎవరికి కూడా లాభం జరగట్లేదు. తెలంగాణ అంతటా కూడా ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళు కానివ్వండి, మన వృద్ధులే కానివ్వండి, జెంట్సే కానివ్వండి, సీట్ల గురించి కొట్టుకునే పరిస్థితికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. మీరు ఇంకా చూసుకుంటే 200 యూనిట్సే కానివ్వండి, ఫ్రీ గ్యాస్, మహిళలకి 2500, తులం బంగారం, స్కూటీసు, ఇట్లాంటివి ఎటువంటివి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం పబ్లిసిటీలకే వేరే రాష్ట్రాలలో పోయి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆడ పోయి పబ్లిసిటీ చేసిరు తప్ప గ్రౌండ్లో మాత్రం ప్రజలకు ఎటువంటి లాభం చేయలేదు. అండ్ ఈ 14 మంత్స్ నుంచి వారు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని భాగం చేసుకొని దాంట్లో రిబ్బన్ను కట్ చేస్తున్నారు, దాంట్లోనే మేము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది మనకు కనిపించట్లేదు. అయితే 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కేసీఆర్ కూడా అంటున్నారు. అంటే తప్పకుండా రాష్ట్రానికి ఉప ఎన్నిక అనేది తప్పకుండా మీరు క్లియర్గా చూడొచ్చు. గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ ఉప ఎన్నికలు ఎందుకు రాలేదంటే వాళ్ళందరూ మిలీనియం చేసుకున్నారు వాళ్ళ పార్టీని. అందుకనే మనం ఎవరము బై ఎలక్షన్లు రాలేదు. కానీ ఇప్పుడు పార్టీ మారి ఒక గుర్తు మీద ఇంకొక గుర్తుకు వెళ్ళి వాళ్ళు ఏదైంది అభివృద్ధి కోసం పోయినామని చెప్పుకుంటూ ఈ పార్టీని మోసం చేశారు. కాబట్టి మేము పిటిషన్ వేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు కూడా దానికి స్పందిస్తూ స్పీకర్ గారికి ఎందుకు మీరు ఇప్పుడు దాకా దాని మీద చర్యలు తీసుకోలేదు, దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏంటి అని క్వశ్చన్ చేశారు. సో సరైన టైంలో మేము నిర్ణయం తీసుకుంటామని అంటున్నాం. మరి సరైన టైం ఎప్పుడు 4 ఏళ్ల తర్వాతనా ఇప్పుడు అనేది కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. డెఫినెట్గా మాకు బై ఎలక్షన్లు వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకి ఇది మాత్రం ఇదేమంటారు అంటే పార్టీ మారిన ప్రతి ఒక్కరికి ఇది ఒక చెంపతో కొట్టినట్టు ఒక బై ఎలక్షన్లు అని నేను తెలియజేస్తున్నాను. అయితే రైతులకి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ మేము చాలా గ్రాండ్గా మేము రైతులకు ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఢిల్లీలో అంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటాం, మాకు రైతులకి ఏం జరిగింది ఏంటిది అనేది తెలీదు. బట్ జిల్లాల దగ్గరికి వెళ్తే మాత్రం 10% కంటే ఎక్కువ రైతులకు ఎటువంటి హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మీరు మీ మీడియా ముఖంగానే చాలామంది రైతులు వచ్చి నాకు 3 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నాయి, నాకు ఇప్పుడు దాకా రుణమాఫీ జరగలేదు, నాకు రైతు భరోసా పడలేదు అని చెప్పి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇది ఒక పార్టీగా మేము విమర్శించడం కానీ సొంతంగా రైతులే వచ్చి బయటికి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఇవన్నీ ఇచ్చినారు అని అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టమనండి, ఎంతమందికి ఇచ్చారు, పలానా వాళ్ళు ఎవరు అనేది పెడితే క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు 10 మందికి ఇచ్చి మేము మొత్తము రాష్ట్రంలో ఉన్న రైతులకు ఇచ్చినాం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇస్తే రోడ్ల మీదకి వచ్చి రైతులు ఎందుకు ధర్నా చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి రైతులు ఎందుకు ప్రశ్నిస్తారు, రోడ్ల మీదకి వచ్చి రైతులు రేవంత్ రెడ్డిని ఎందుకు తిడతారు? సో ఇవన్నీ కూడా మనం గమనించాలా. వాళ్ళు కేవలం పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ జరుగుతుంది కానీ ఎటువంటి హామీలు కానీ పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయితే కొన్ని పోస్టర్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ అలాగే కేటీఆర్ కానీ ఎక్కడైనా ధర్నా జరిగినా ఎక్కడైనా రోడ్డు మీద ఉన్న పోస్టర్లు అధికారులే స్వయంగా వచ్చి చింపేస్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు పైనుంచి జీవో ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో దీనికి ఏ విధంగా చూస్తారు? జీవో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్స్లకే ఇచ్చిరా? ఆ జీవో ఇస్తే గిట్ట మాకు చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లాంటివి
వేరే పార్టీలు ప్రోగ్రాంలు చేసుకున్నా ఇట్లాంటి చర్యలకు మనం పాల్పడలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయి. మా అభివృద్ధి మేము చేసే పనులు వాళ్ళు ఓర్వలేక ఎక్కడికక్కడ కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనిపించద్దని చెప్పేసి చింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తే పైకి వెళ్తామని అనుకుంటున్నారు కానీ ఇంకా కూడా కిందికి పోతున్నారు. ఇట్లాంటి పనులు మానుకొని ప్రజలకి ఏం చేస్తే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారో దాని మీద ఫోకస్ చేయాలి. ఇంత ఓర్వలేని తలం ఒక ముఖ్యమంత్రికి ఉండదు. బ్రాడ్ మైండెడ్గా ఉండాలి, హుందాతనంతో బిహేవ్ చేయాలి. ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి నేను చింపేస్తా, పొడిచేస్తా, పీకేస్తా అని అంటే ఎవరు కూడా ప్రజలు ఒప్పుకోరు. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటిదనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వంకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే చివరి ఈ విస్తృత సమావేశంతో పాటు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ ప్రజలకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ ఆఖరి అంటే ఈ నెల ఆఖరిలో కూడా ఒక భారీ సభ ఏర్పాటు కూడా చేస్తున్నామని చెప్పేసి వస్తుంది. అంటే పూర్తిగా ఇక ప్రజల్లోనే రాబోతున్నారు కేసీఆర్. అంటే ఇప్పుడు ఈ మీటింగ్తో మనకు క్లియర్గా తెలుస్తుంది అంటే కేసీఆర్ గారి కార్యాచరణ ఏంటిదనేది. అండ్ మనం ఒకటి ఆలోచించాలి, కేసీఆర్ గారి ఆరోగ్యం వాళ్ళ వయసు రీత్యా మనం కేసీఆర్ గారిని ఎప్పుడు బయటికి తీసుకురావాలి, ఎప్పుడు ఏ రకంగా మనము వారిని ఆ సభలలో ఉపయోగించుకోవాలని ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏజ్ ఫ్యాక్టర్, హెల్త్ ఫ్యాక్టర్ అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే బెటర్. అండ్ నాకు తెలిసి రానున్న రోజుల్లో డెఫినెట్గా కేసీఆర్ గారు బయటికి వస్తారు. ప్రజల సమస్యలు ఎందుకంటే వారి దిశానిర్దేశాలతోనే మేమందరం ప్రజల్లో ఉన్నాం. సో ఇంకా భారీ ఎత్తున వారు వస్తే ఇంకా ఘనంగా ప్రోగ్రామ్ చేసి ప్రజలకు అందరికీ మంచి చేసే విధంగా కూడా ముందుకు